మొన్న సున్నుండల్ని ఎలా చేసుకోవాలన్నది చూపించాను కదండి. దాని తర్వాత ప్రొసీజర్ ఇది. మినపగుళ్ళని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోండి. అందులో 2 ఇలాచీలు వేసుకోండి. నేను 2 గ్లాసుల మినపప్పుకి 1 గ్లాసున్నర బెల్లం వేసుకున్నాను. మాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీకు ఎక్కువగా అంటే 2 గ్లాసులు వేసుకోండి, టేస్ట్ అన్నది బాగుంటుంది. బెల్లాన్ని కూడా ఇలా తురిమేసి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోండి. ఇప్పుడు మిక్సీ ఆడుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మేము కొంచెం టేస్ట్ కావాలనేసి నేనైతే ఇందులో కొంచెం 4 స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేశాను. ఇలా షుగర్ యాడ్ చేయడం వల్ల సున్నుండ టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కాచిన నెయ్యిని వేసుకొని కొంచెంగా తీసుకొని చేతికి అంటుకోకుండా కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి. అలా నెయ్యి రాసుకోవడం వల్ల పిండి అన్నది అసలు చేతికి అంటుకోదు. ఇప్పుడు నచ్చిన సైజులో చుట్టుకుంటే టేస్టీ సున్నుండ అయితే రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఈ ప్రొసీజర్లో ట్రై చేశారా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.